మదనపల్లిలో బాలికపై అత్యాచారం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తక్షణమే న్యాయం కూడా జరిగింది. 7 సంవత్సరాల రిషిక ప్రియపై 30 సంవత్సరాల కులవర్ధన్ అనే వ్యక్తి అత్యాచారం చేసి గొంతు పిసికి చంపేసి తన ఇంట్లోనే డ్రమ్ములో దాచిపెట్టాడు. సోమవారం రోజు తన కూతురు కనిపించట్లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా సీసీ కెమెరా చెక్ చేయగా రిషిక ప్రియ చివరగా కులవర్ధన్ అనే వ్యక్తితో వెళ్లినట్టుగా తెలిసింది. అప్పుడు పోలీస్ వాళ్ళు కులవర్ధన్ వ్యక్తి ఇల్లు చెక్ చేయగా పాప నగ్నంగా డ్రమ్ములో దొరికింది. 7 సంవత్సరాల చిన్న పాపరా, ఏ మృగాల్లా తయారైతున్నారా ఈ రోజులో. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించింది. రాష్ట్ర ప్రజలంతా ఏకమై ధర్నా చేయగా, పోరాటం చేయగా పోలీస్ పై ప్రెజర్ పెరగడంతో పోలీసులు గాలింపగా ఒక చెరువులో కులవర్ధన్ శవమై దొరికాడు. ప్రజలకు హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఇప్పటికైనా ప్రతి అన్యాయానికి ప్రజలు ఇలానే ఏకమై పోరాటం చేస్తే ఎందుకు వెంటనే న్యాయం జరగదు. ప్రజలంతా ఏకమై ఎదిరించడం వల్లనే ఈ రోజు కులవర్ధన్ సచ్చిండు. లేదంటే జైల్లో కుసోపెట్టి పుణ్యానికి మంచి మంచి ఫుడ్ పెట్టి పెంచేటోళ్ళు.